శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ గేట్ వద్ద కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బంది నిరసన తెలిపారు. ఆప్కోస్లో ఉన్న కార్మికులను రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న 2 నెలల జీతాలను చెల్లించాలని కోరారు. మున్సిపల్ కార్మికుల తరహాలోనే తమకు 24,000 రూపాయల జీతం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. కోవిడ్లో మరణించిన పారిశుద్ధ్య కార్మికులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ఆసుపత్రి నందు పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ 2 నెలలు పెట్టి జీతాలు లేవు. తక్షణమే జీతాలు చెల్లించాలి. మాకు మున్సిపాలిటీకి ఇచ్చిన 24,000 జీవోని మాకు అమలు చేస్తూ వాళ్ళతో మేము ఎటువంటి సాటి లేకుండా మేము పనిచేస్తున్నాము. అన్ని రకాలుగా రోగాలు అనుభవిస్తున్నాము. అయినా సరే ఇక్కడ పనిచేస్తున్నాము. కాబట్టి మాకు కూడా ఆ జీవో అమలు చేయాలి. ప్రభుత్వము పెద్ద మనసుతో మమ్మల్ని ఆదుకొని ఆఫ్కాస్లో పెట్టాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఈరోజు కార్మికులు ఇక్కడ అనేక 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఇక్కడ కోవిడ్లో మరణించారు. వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఈరోజు వరకు చెల్లించలేదు. అనేక సార్లు కాంట్రాక్టర్లకి సూపరింటెండెంట్ల గారికి విషయాన్ని చేరవేసినప్పటికీ కూడా ఆ సమస్యను ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అలానే గత ఏజెన్సీలు చేసినటువంటి అనేక లోపాలని ఇప్పుడున్నటువంటి ఈ ఏజెన్సీలకు కూడా చేరవేసినప్పటికీ కూడా అధికారులకు చేరవేసినప్పటికీ కూడా పాత ఏజెన్సీలు ఏ విధంగా అయితే పనిచేస్తున్నాయో అదే పద్ధతిలో వీళ్ళు కూడా పనిచేస్తున్నారు. 6 నెలల లోపు జీతాలు ఎట్టి పరిస్థితుల్లో మాకు బిడ్ వచ్చినా ఇవ్వకపోయినా మేము చెల్లిస్తామని సంతకాలు పెట్టించినటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఖచ్చితంగా ఈరోజు 2 నెలల జీతాలు కూడా ఇవ్వకపోవడం మాకు చాలా దురదృష్టకరం. మున్సిపల్ కార్మికులు ఏ విధంగా అయితే 24,000 జీతాన్ని అందుకుంటున్నారో జీవో నెంబర్ 24ని రిమ్స్ కార్మికులకు కూడా అది వర్తింపజేసేటట్లు తెలియజేసుకుంటాం కోరుకుంటున్నాం.